స్టేజ్ నుంచి ఇదే చిన్న స్థాయి నుంచి మొదలవుతారు. సో మొక్క వచ్చిన తర్వాతనే చెట్టు అవుతుంది, చెట్టు అయిన తర్వాత మొక్క అవ్వదు. సో ప్రతి స్టెప్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నా కోసం అంటే ఇలా కొత్త వాడు కోసం ఒకటి వెనకాల నిలబడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆల్వేస్ మనోజ్ అన్న. చాలామందికి ఫ్యాన్స్ మామూలుగా సినిమాలు చూసో అది చూసో కనెక్ట్ అవుతూ ఉంటారు. మనోజ్ అన్నకి ఫ్యాన్స్ హార్ట్తో కనెక్ట్ అవుతుంటారు. హార్ట్ ఆయన ఒక పాజిటివ్ ఆరా, నిజంగా ఆయన పాజిటివ్ ఆరా, ఉన్నది ఉన్నట్టు బల్ల గుద్ది చెప్తాడు. నేను సినిమాకి ట్యాగ్ లైన్ గట్స్కా బాబ్ అని పెట్టాను, నేను కాదు అన్న గట్స్కా బాబ్. సో మనోజ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అన్న లవ్ యూ అన్న, ఒక చిన్న హగ్. సో అన్న బ్యాక్ టు బ్యాక్ 4 ఫిలిమ్స్తో వస్తున్నాడు. అన్న టీజరు తుక్కి ఏమంటారు, దుమ్ము దులు పడేసావు నువ్వు. డేవిడ్ రెడ్డి టీజరు దుమ్ము దులిపేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఇంకా నా సినిమా గురించి చెప్పాలి. సోదంతా చెప్పాను, సోది కాదు, సారీ అన్న, అది కాదు నేను ముందు చెప్పింది సోది. అన్న అందా నా గురించి చెప్పింది పక్కన పెట్టండి. పేరున పోడి లాస్ట్లో సోదని అందరినీ ఒకే దెబ్బకి తీసేసావు. అంటే సినిమా గురించి అంటే నేను నాకు కొంచెం సినిమా గురించి చెప్పాలంటే నా డప్పు నేనే కొట్టుకున్నట్టు ఉంటుందేమని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. అరే ఆపరా బాబు అన్నట్టు. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, నేను ఆ సీట్లో ఒక ఆడియన్స్ కూర్చునే ఈ సినిమా రాశా. నేను ఈ సినిమా స్టోరీ నేను ఎవరికైనా చెప్దాం అనుకున్నప్పుడు నీకు ఎందుకు చేస్తారా హీరో, అసలు నీకు ఎందుకు వింటారా ప్రొడ్యూసరు, అరే అంటే మనం చెప్తే వినరా అంటే అందరూ వస్తున్నారు కదంటే ఎవడో విండో టైం వేస్ట్, ఇగో ఇలాంటి వాళ్ళు సతీష్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు టైం వేస్ట్, ఏదైనా ఉంటే నువ్వు పీక్కో అన్నారు. సో నిజంగానే నేను పీక్కున్నా. అది 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 ఏదో మీ కాంట్రవర్సీ కోసం తమ్మనైల్స్ కోసం కాదు, కానీ ఏదో కష్టపడ్డాం. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? సో ఆ టీజర్ అన్నది చాలా శాంపిల్. అది సినిమా అదిరిపోద్ది, మామూలుగా అదిరిపోద్ది. 100% చెప్తున్నా. ప్రతి